దుబాయ్ స్టేడియం మొత్తం మురిసిపోయింది. టీమ్ ఇండియా మెరిసింది. స్టేడియం మొత్తం కమాన్ ఇండియా అంటుంటే ప్లేయర్లు గర్వంతో ఉప్పొంగిపోతున్నారు. అభిమానుల ఉత్సాహానికి ప్లేయర్లు ఫిదా అయిపోయారు. 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలవడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా సత్తా చాటింది. ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. ఛాంపియన్స్ జట్టు ఎలా ఉంటుందో మరోసారి చూపించింది. బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో రాణించి తనకు తిరుగులేదని నిరూపించింది. 3 సార్లు టైటిల్స్ ను గెలుచుకున్నటువంటి తొలి జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. 2002, 2013లోనూ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది భారత్. దుబాయ్ వేదికగా జరిగినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ప్రత్యర్థి న్యూజిలాండ్ విధించినటువంటి 252 పరుగుల లక్ష్యాన్ని ఎలాంటి టెన్షన్ లేకుండా ఛేదించింది టీమిండియా. మొదటి బంతితో స్పిన్నర్లు మాయ చేస్తే ఆ తర్వాత బ్యాటర్లు రెచ్చిపోయారు. చివర్లో కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టెన్షన్ పెట్టినప్పటికీ కేఎల్ రాహుల్ విజయ తీరాలకు చేర్చాడు. దీంతో 4 వికెట్లు చేతిలో ఉండగానే టీమిండియా ఘన విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన కివీస్ ఆ తర్వాత భారత బౌలర్ల దెబ్బకు తేలిపోయింది. వరుసగా వికెట్లు సమర్పించుకుంది. ఒక దశలో 200 పరుగులైనా సాధిస్తుందా అన్నటువంటి అనుమానాలు కూడా వచ్చాయి. అయితే చివర్లో మైకెల్ బ్రేస్వెల్ బ్యాట్ జులిపించడంతో న్యూజిలాండ్ 251 పరుగులు సాధించింది. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు పడగొట్టారు. 252 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఓపెనర్లు రోహిత్, గిల్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. ఇన్నింగ్స్ 2వ బంతినే స్టాండ్స్ లోకి పంపించి ప్రత్యర్థిని భయపెట్టాడు రోహిత్ శర్మ. గిల్, శర్మ తొలి వికెట్ కు 105 పరుగులు జోడించారు. 31 పరుగులు చేసినటువంటి తర్వాత శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. 1 డౌన్ లో వచ్చినటువంటి విరాట్ కోహ్లీ 1 పరుగుకే వెనుదిరిగాడు. 76 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 48 పరుగులు చేసినటువంటి అయ్యర్ శాంట్నర్ కి చిక్కిపోయాడు. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడారు. ఈ క్రమంలోనే పాండ్యా వెనుతిరిగినా రాహుల్ మిగిలిన పని పూర్తి చేశాడు. ఎటకెలకు టీమిండియాకు ఘన విజయం దక్కింది. టీమిండియా ఘన విజయాన్ని కైవసం చేసుకోవడంతో ఎక్కడికక్కడ క్రికెట్ లవర్స్ సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం ట్యాంక్ బండ్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది, పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా అంగరంగ వైభవంగా సంబరాలు చేసుకునేటువంటి టైం ఇది. సో అక్కడ పరిస్థితి ఎలా ఉంది? క్రికెట్ లవర్స్ అంతా ఎంత సంతోషంగా గడుపుతున్నారు? పరిస్థితి ఏంటి అసలు అక్కడ? నల్లి, అసలు ఉత్కంఠభరితంగా సాగినటువంటి మ్యాచ్లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచింది. చూసాం మనం, ఈజీగా గెలవాల్సినటువంటి మ్యాచ్ 35th ఓవర్లోనే ముగిస్తారు అనుకున్నటువంటి మ్యాచ్ కాస్త ఒకసారిగా స్పిన్నర్లు కట్టడి చేయడంతో భారత బ్యాటర్లు కూడా కాస్త ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ 49th ఓవర్ వరకు మ్యాచ్ వస్తుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. టార్గెట్ చాలా తక్కువగా ఉన్నా కూడా స్పిన్ కు పూర్తి స్థాయిలో అనుకూలిస్తున్నటువంటి పిచ్ పైన భారత బ్యాటర్లు చేస్ చేయడానికి చాలా తడబడ్డారు. కానీ చివర్లో హార్దిక్ పాండ్యా చాలా కీలకమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు. తను చేసింది 18 రన్స్ అయినా కూడా తను హిట్ చేసినటువంటి ఒక 6, ఒక 4 విజయంలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ట్యాంక్ బండ్ వద్ద సంబరాలు మొదలయ్యాయి. ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైనప్పటి నుంచే చూస్తే ఖచ్చితంగా ఇండియా విజయం సాధించి తీరుతుంది అనే కాన్ఫిడెన్స్ కూడా ప్రతి టీమిండియా ఫ్యాన్స్ లో ఉండేది. అయితే ఫైనల్ మ్యాచ్ లో ఎప్పుడైతే న్యూజిలాండ్ వచ్చిందో, న్యూజిలాండ్ సెమీస్ లో సౌత్ ఆఫ్రికాతో ఆడినటువంటి తీరును చూస్తే ఒక ఉత్కంఠ రేపింది. అందులోనూ కాస్త టెన్షన్ గా కూడా ఉండింది. ఎందుకంటే 230 వరకే కట్టడి అవ్వాల్సినటువంటి న్యూజిలాండ్ ఆల్మోస్ట్ 251 వరకు వచ్చింది. ఈవెన్ స్పిన్ కు భారీగా అనుకూలిస్తుంది. దుబాయ్ పిచ్ పైన 250 రన్స్ చేస్ చేయడం అనేది కూడా చాలా కష్టం. కానీ ఆరంభంలో కెప్టెన్ రోహిత్ శర్మ చాలా దూకుడుగా ఆడాడు. పవర్ ప్లేలోనే మంచి స్కోర్ కూడా టీమిండియాకు అందించాడు. దాంతో చాలా ఈజీగా గెలిచేస్తాం, ఈవెన్ 35th ఓవర్లో వరకే మనం విన్ అవుతామని అనుకున్నటువంటి టైంలో ఎప్పుడైతే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడో వెంటనే విరాట్ కోహ్లీ కూడా అవుట్ అయిపోయాడో చాలా జాగ్రత్తగా ఆడాల్సి వచ్చింది. టీమిండియా బ్యాటర్లు కూడా నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ను చక్కదిద్దాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక చివరిలో అక్షర్ పటేల్, అదేవిధంగా వెంటనే హార్దిక్ పాండ్యా అవుట్ అయినా కూడా జడేజా ఉన్నాడులే అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ ఇక జడేజా అవుట్ అయితే పరిస్థితి ఏంటి అనే దాకా కూడా మ్యాచ్ వచ్చింది. చాలా ఉత్కంఠభరితంగా సాగింది. ఈవెన్ ఫస్ట్ బ్యాటింగ్ న్యూజిలాండ్ చేస్తున్నటువంటి టైంలో కూడా
అసలు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మజా రావడం లేదు అని అనుకున్నారు. ఈవెన్ రచిన్ రవీంద్ర నుంచి భారీ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్స్ అంతా, కానీ తను వెంటనే అవుట్ అయిపోయాడు. ఈవెన్ విలియమ్సన్ నుంచి మంచి నాక్ ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్స్ అంతా, కానీ తను కూడా వెంటనే అవుట్ అయిపోయాడు. సో న్యూజిలాండ్ కనుక పెద్ద టార్గెట్ ఇచ్చుంటే బాగుండేది, మనం అంత పెద్ద టార్గెట్ను చేసి గెలవాల్సినటువంటి మ్యాచ్ అని ప్రతి ఫ్యాన్స్ కూడా భావించారు. కానీ ఇచ్చినటువంటి తక్కువ స్కోర్ను కూడా చాలా ఈజీగా కట్టడి చేసుకుంది న్యూజిలాండ్ కూడా. న్యూజిలాండ్ చాలా పోరాడింది, మనం చూసాం. స్పిన్కు అనుకూలిస్తున్నటువంటి పిచ్ పైన భారత బ్యాటర్లను పూర్తి స్థాయిలో కట్టడి చేస్తూ వచ్చారు. ఎవరైతే అద్భుతంగా ఇన్నింగ్స్ను చక్కబెడుతున్నారో ఆ పార్ట్నర్షిప్ను కూడా వెంటనే బ్రేక్ చేయడానికి న్యూజిలాండ్ స్పిన్నర్లు కూడా చాలా కష్టపడ్డారు. కానీ అద్భుతమైనటువంటి విజయం ఈరోజు టీమిండియాకు సాధ్యమైంది. రోహిత్ శర్మ అసలు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత తను రిటైర్మెంట్ అవుతాడు అనే వార్తలు కూడా ఈరోజు మ్యాచ్కు ముందు వచ్చాయి. అదే టైంలో ఈరోజు రోహిత్ శర్మ నుంచి మనం మంచి ఇన్నింగ్స్ని కూడా చూసాం. ఈవెన్ తను చాలా దూకుడుగా ఆడుతున్నాడు. ఒక్కొక్క టైంలో తక్కువ టార్గెట్కు రోహిత్ శర్మ ఎందుకు ఇంత దూకుడుగా ఆడుతున్నాడు అనే టెన్షన్ ఫ్యాన్స్లో ఉన్నప్పటికీ కూడా ఈజీగా సునాయాసంగా విజయం సాధించాల్సిందే అనేంత దూకుడుగా ఈరోజు టీమిండియా బ్యాటర్లు ఆడారు. మనం 2003లో చూసాం, ఆ తర్వాత 2012లో 13 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా దట్టు క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా తమ ఆరాధ్య దైవంగా భావించేటటువంటి విరాట్ కోహ్లీ ఉండడం, అదేవిధంగా రోహిత్ శర్మ ఉండడం, వీళ్ళిద్దరు ఉన్నటువంటి టైంలో, వీళ్ళిద్దరు టీంలో ఉన్నటువంటి టైంలో ఛాంపియన్స్ ట్రోఫీ భారత్కు దక్కడం అనేది క్రికెట్ ఫ్యాన్స్కి ఇది అద్భుతమైనటువంటి పండుగగానే చెప్పుకోవచ్చు. ఎప్పుడెప్పుడు ఆ ఛాంపియన్స్ ట్రోఫీకి ఫైనల్కి భారత్ వెళ్తుందా అని ఈగర్గా ఎదురు చూశారు. ఎప్పుడెప్పుడు విజయం సాధిస్తుందా అని చెప్పి చాలామంది ఎదురు చూశారు. ఈరోజు టార్గెట్ టీమిండియా ఉన్నప్పుడే ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. సాయంత్రం ఏది జరిగినా సరే సంబరాలు జరిపి తీరాల్సిందే అని చెప్పి చాలామంది రోడ్లపైకి ముందే చేరుకున్నటువంటి పరిస్థితి. కానీ ఎప్పుడైతే మ్యాచ్ టైట్ అవుతూ వస్తుందో క్రికెట్ ఫ్యాన్స్లో కాస్త టెన్షన్ ఉన్నప్పటికీ మనకు హార్దిక్ పాండ్యా ఉన్నాడులే చివరిలో, లేకపోతే రవీంద్ర జడేజా ఉన్నాడులే అనే కాన్ఫిడెన్స్ కూడా మనం చూసాం. ఈవెన్ టీమిండియా ఆడినటువంటి తీరును కూడా మనం చూసాం. అయితే ఈరోజు స్పిన్నర్లదే విజయంగా చెప్పుకోవచ్చు. ఈవెన్ ఎప్పుడైతే న్యూజిలాండ్ టాస్ విన్ అయిపోయి బ్యాటింగ్ తీసుకుందో మ్యాచ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ న్యూజిలాండ్ బ్యాటర్లు వర్సెస్ భారత స్పిన్నర్లు అనుకున్నట్టుగా సాగింది. భారత స్పిన్నర్లు కూడా అటు న్యూజిలాండ్ బ్యాటర్లను చాలా కట్టడి చేశారు. కుల్దీప్ని ఈరోజు పక్కన పెడతారేమో అని చెప్పి భావించారు. కుల్దీప్ను పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్కు ఛాన్స్ ఇస్తారేమో అని ముందుగా భావించుకున్నప్పటికీ కుల్దీప్తోనే కంటిన్యూ చేశారు. అయ్యో ఇది ఒక చిన్న ప్రయోగం చేయాల్సి ఉండే అని కూడా క్రికెట్ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ కుల్దీపే ఈరోజు 2 కీలకమైనటువంటి వికెట్స్ను కూడా తీశాడు. విలియమ్సన్ వికెట్ తనే తీశాడు, రచిన్ రవీంద్ర వికెట్ కూడా కుల్దీపే తీశాడు. అంటే కుల్దీప్ ఈరోజు ఎంత కీలకంగా మారాడో మనం చూసాం. సెమీఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి మ్యాచ్లో న్యూజిలాండ్ ఇదే రచిన్ రవీంద్ర, అదేవిధంగా ఇదే విలియమ్సన్ ఇద్దరు సెంచరీలు చేశారు. ఈ రోజు కూడా వాళ్ళిద్దరు నిల్చుంటే ఒక బిగ్ స్కోర్ కూడా ఉండేది. కానీ ఇద్దరిని బ్రేక్ చేశాడు కుల్దీప్. ఇద్దరు వికెట్లను వెంటనే తీయడం కూడా చాలా ప్లస్ పాయింట్ అయింది. ఈవెన్ వరుణ్ చక్రవర్తి కూడా చాలా కీలకంగా మారాడు. ఇదే న్యూజిలాండ్ పైన తను ఫస్ట్ లీగ్ మ్యాచ్లో 5 వికెట్లు తీశాడు. ఈ రోజు ఫస్ట్ వికెట్ కూడా వరుణ్ చక్రవర్తి తీశాడు. స్పిన్నర్లదే బాగా హవా నడిచింది. ఒకవైపు అక్షర్ పటేల్, జడేజా కూడా వాళ్ళు ఏమాత్రం స్కోర్ ఇవ్వకుండా కేవలం 3.84 ఎకానమీతో వాళ్ళు ఈరోజు బౌలింగ్ చేయడాన్ని మనం చూసాం. కానీ అదే చాలా ఎక్స్పీరియన్స్డ్, ఎన్నో ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఆడినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి షమి కానీ లేకపోతే హార్దిక్ పాండ్యా ఈరోజు ధారాళంగా పరుగులు ఇచ్చారు. షమి వేసినటువంటి 9 ఓవర్లలోనే 74 పరుగులు ఇవ్వడం మనం చూసాం. హార్దిక్ పాండ్యా వేసినటువంటి 3 ఓవర్లలోనే 30 రన్స్ ఇచ్చారు. ఒక షమి, హార్దిక్ పాండ్యా ఇద్దరే 104 పరుగులు ఈరోజు న్యూజిలాండ్కి ఇచ్చారు. న్యూజిలాండ్ చేసినటువంటి 251 రన్స్లో షమి, హార్దిక్ పాండ్యా ఇచ్చినటువంటి రన్సే 104 దాకా ఉన్నాయి. కానీ స్పిన్నర్స్ ఏ విధంగా కట్టడి చేసి 251 రన్స్కే న్యూజిలాండ్ను ఏ విధంగా కట్టడి చేశారో మనం చూసాం. అటు వరుణ్ చక్రవర్తి కానీ లేకపోతే కుల్దీప్ కానీ వీళ్ళందరూ చాలా బాగా అద్భుతమైనటువంటి స్పెల్ చేశారు. ఎవరైతే హిట్ చేస్తారు, ఎవరైతే నిలదొక్కుంటే భారీ స్కోర్ వస్తుంది అనుకున్నటువంటి టైంలోనే ఇమీడియట్గా వాళ్ళ వికెట్స్ను తీయడం, ఇన్నింగ్స్ను బ్రేక్ చేయడం, ఎవరైతే పటిష్టంగా నిలబడుతున్నారు అనుకున్నటువంటి టైంలో వాళ్ళ జోడీని కూడా విడదీశారు. బ్రేస్వెల్ కుదురుకుంటున్నాడు, హాఫ్ సెంచరీ చేశాడు అనుకున్నటువంటి టైంలోనే బ్రేస్వెల్ వికెట్ను కూడా తీశారు. ఆ తర్వాత మిచెల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఆడుతూ మిచెల్ కూడా తను హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈరోజు మిచెల్, బ్రేస్వెల్ ఇద్దరు మినహా మిగతా బ్యాటర్లందరినీ కూడా స్పిన్నర్లు కట్టడి చేయగలిగారు. ఈవెన్ ఇండియా బ్యాటింగ్ ఆడుతున్నటువంటి టైంలో కూడా న్యూజిలాండ్ స్పిన్నర్లు రెచ్చిపోయారు. ఈవెన్ శాట్నర్ నుంచి చూసాం మనం, బ్రేస్వెల్ నుంచి అద్భుతమైనటువంటి బౌలింగ్ చూసాం. బ్రేస్వెల్ వేసినటువంటి ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కే విరాట్ కోహ్లీని ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చడాన్ని చూసాం. అంటే కంప్లీట్గా స్పిన్నర్లదే హవాగా నడుస్తున్నటువంటి టైంలో 252 టార్గెట్ అనేది కూడా ఈరోజు భారత్కు పెద్ద టార్గెట్గానే మనకు అనిపించింది. కానీ ఉత్కంఠభరితంగా సాగినటువంటి మ్యాచ్ అసలు సిసలైనటువంటి మజా ఇచ్చింది. ఈవెన్ హార్దిక్ పాండ్యా క్రీజ్లో ఉన్నప్పుడు కూడా ఆస్ట్రేలియాతో జరిగినటువంటి మ్యాచ్లో హార్దిక్ 2 సిక్స్లతో ఏ విధంగా టీమిండియాకు విజయాన్ని ఈజీ చేశాడో మనం చూసాం. ఎందుకంటే అప్పటి వరకు బాల్ టు బాల్, అదేవిధంగా నెక్ టు నెక్ వచ్చినటువంటి మ్యాచ్లో హార్దిక్ పాండ్యా రాగానే ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.
వెంటనే తను 2 సిక్స్లు హిట్ చేయడంతో ఆ రోజు జరిగినటువంటి ఆస్ట్రేలియాతో మ్యాచ్లో మనం ఈజీగా విన్ అయ్యాం. ఈవెన్ పాకిస్తాన్తో జరిగినటువంటి మ్యాచ్లో కూడా హార్దిక్ చాలా కీలకమైనటువంటి రోల్ పోషించాడు. ఈ రోజు కూడా హార్దిక్ క్రీజ్లోకి రాగానే నెక్ టు నెక్ ఉన్నటువంటి టైంలో హార్దిక్ పాండ్యా నుంచి ఒక్క సిక్సర్ లేకపోతే ఒక్క 4 చూసినా సరే మొత్తం స్కోర్ అంతా కూడా మారిపోతుంది, మ్యాచ్ స్వరూపమే మారిపోతుందని క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. క్రికెట్ ఫ్యాన్స్ అనుకున్నటువంటి విధంగానే హార్దిక్ పాండ్యా ఉన్నటువంటి కొద్ది టైంలోనే చేసినటువంటి 18 పరుగుల్లోనే ఒక 6 ఒక 4 ఉంది. హార్దిక్ పాండ్యా ఈ రోజు కొట్టినటువంటి ఒక 6 ఒక 4 ఈ రోజు చాలా కీలకంగా మారింది. ఆ తర్వాత జడేజా కూడా అనవసరపు షాట్స్కు ప్రయత్నించకుండా మొత్తం గెలుపు వరకు ఉండాలి అని చెప్పి తను క్రీజ్లో ఉండడాన్ని మనం చూసాం. మరి మ్యాచ్ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. T20 వరల్డ్ కప్ విజయం తర్వాత సంబరాలు చేసుకున్నటువంటి టైంలోనే అనూహ్యమైనటువంటి షాక్ ఇచ్చారు రోహిత్ శర్మ. తను T20లకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత వెంటనే కొన్ని గంటలకే విరాట్ కోహ్లీ కూడా తను T20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. వెంటనే జడేజా కూడా T20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. మరి ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న తర్వాత ప్రతి ఒక్క క్రీడాభిమాని ప్రతి ఒక్క అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ టైంలో రోహిత్ శర్మ నుంచి ఏదైనా షాకింగ్ న్యూస్ వస్తుందా అనేటటువంటి భయం కూడా అటు రోహిత్ శర్మ ఫ్యాన్స్లో ఉంది, టీమిండియా ఫ్యాన్స్లో కూడా కనిపిస్తుంది. రోహిత్ శర్మ సాధించినటువంటి విజయాలు లేవు. వన్డేల్లో అత్యధిక 3 డబుల్ సెంచరీలు చేసినటువంటి ఏకైక క్రీడాకారుడిగా కూడా రోహిత్ శర్మ రికార్డు ఉంది. వరల్డ్ కప్లో అత్యధిక సెంచరీలు 7 సెంచరీలు చేసినటువంటి ఘనత కూడా రోహిత్ శర్మ పైన ఉంది. T20లో కూడా చాలా వేగంగా సెంచరీ చేసినటువంటి రికార్డు కూడా రోహిత్ శర్మ పైనే ఉంది. T20లో అత్యధిక సెంచరీలు చేసినటువంటి ఘనత కూడా ఈరోజు రోహిత్ శర్మ పైనే ఉంది. ఇన్ని రికార్డులు సాధించినటువంటి రోహిత్ శర్మ ఈరోజు రిటైర్మెంట్ ప్రకటిస్తాడేమో అనే ఆందోళన కూడా ఈరోజు టీమిండియా ఫ్యాన్స్ను కలవరపెడుతుంది. మరి ఈ టైంలో ఏం జరుగుతుంది? రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్ సాధించి పెట్టాడు ఇండియాకు. ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీని సాధించి పెట్టాడు. 12 ఏళ్లుగా భారత్ ఎదురు చూస్తున్నటువంటి కళను కూడా రోహిత్ శర్మ సాధ్యం చేసి చూపించాడు. మరి రోహిత్ శర్మ ఎలాంటి డిసిజన్ తీసుకుంటాడా అనేది కూడా కాస్త ఉత్కంఠ రేపుతోంది. మరి ఈరోజు ఉదయం మ్యాచ్కు ముందు నుంచి కూడా ఊహాగానాలు వచ్చాయి. ఈవెన్ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతున్నటువంటి టైంలో రోహిత్ శర్మ ప్రెస్ మీట్కి కూడా హాజరవ్వలేదు. శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఉన్నటువంటి వ్యక్తి హాజరయ్యాడు. సో ఈ టైంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ కూడా ఉంది. కానీ ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు ఎంటైర్ దేశం ఎదురు చూసినటువంటి సందర్భం అయితే వచ్చింది. ట్యాంక్ బండ్లో ఇప్పుడిప్పుడే క్రికెట్ ఫ్యాన్స్ అంతా చేరుకుంటున్నారు, సంబరాలకు సిద్ధమవుతున్నారు. రిటైర్మెంటా లేకపోతే అవన్నీ పక్కన పెడితే సంబరాలు చేసి తీరాల్సిందే అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు క్రికెట్ ఫ్యాన్స్ అంతా ట్యాంక్ బండ్కు చేరుకుంటున్నారు. నల్లి రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. అది ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం తిరుపతి వెళ్దాం. తిరుపతి వద్ద నుంచి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కార్తీక్, వాట్ టు యు? రైట్, ఏదైతే ఛాంపియన్ ట్రోఫీలో విజయం సాధించిన వెంటనే కూడా తిరుపతిలో సంబరాలు అంబరాలు అంటాయి. మొత్తం క్రికెట్ అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో చూస్తున్నాం. మొత్తం యువత మొత్తం కూడా బయటకు వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఓవైపు ఛాంపియన్ ట్రోఫీ విజయంతో పాటు మరోవైపు అదే టైంలో ఐసీసీ ర్యాంకింగ్ లో కూడా ఇండియా నెంబర్ 1 మరొకసారి సొంతం చేసుకోవడం కూడా జరిగింది. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఉన్నటువంటి కసిని కూడా ఈ రోజున పూర్తిగా తీర్చుకున్నటువంటి తిరుపతి నగరం మొత్తం కూడా ఈ రకంగా కోలాహలంలో మునిగి తేలిపోయింది. అభిమానులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం యువతంతా కూడా ఇక్కడ ఉందని చెప్పచ్చు. మొత్తం చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా రోడ్డుపై ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తమ సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 25 ఏళ్ల ప్రతీకారాన్ని తీసుకోవడంతో పాటు కీలకమైనటువంటి మ్యాచ్ లో రోహిత్ శర్మ మళ్ళీ తిరిగి ఫామ్ లోకి రావడం, గెలవడం అన్ని కూడా ప్రకాశంలో కూడా పంచుకుంటూ కూడా తమ ఆనందాన్ని వ్యక్తపరుచుకుంటున్నారు. కూడా మనం మాట్లాడదాం. ఏంటి ఎలా చూస్తారు అంటే ఒకేసారి ఒక దెబ్బకు 2 పెట్టలు అన్నట్టు ఒకేసారి ఐసీసీ ఛాంపియన్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో కూడా నెంబర్ 1 గా రావడం కూడా ఇది అద్భుతమైన విజయం. మేము ఇంకా 4 ఓవర్లు ముందు అయిపోతాం అనుకున్నాము. చిన్న పొరపాట్ల వల్ల 1 ఓవర్ మార్నింగ్ మీ సమక్షంలోనే చెప్పాం. వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 250 అంతా కట్టడి చేయగలుగుతాము మనము. దాన్ని మనం సునాయాసంగా 4 ఓవర్లు మిగిలిపెట్టి కొడతామన్నాం. ఖచ్చితంగా మనం గెలుపు సాధించాం. కాకపోతే రోహిత్ శర్మ 75 అవుట్ అవడం చాలా బాధాకర విషయం. రోహిత్ శర్మ అవుట్ అయింటే, అవుట్ కాకుండా ఉంటే 100 మా ఆశ నెరవేరుంటుంది. ఖచ్చితంగా విజయం సాధించుంటాం. ఈ రకంగా తిరుపతిలో
అభిమానుల సంతోషాలైతే ఈ రకంగా ఉంది. మొత్తం నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కూడళ్లలో కూడా ఈ తరహాలో జాతీయ జెండాను జయహో భారత్ అంటున్నారు. సో తిరుపతిలో ఒకే రకమైనటువంటి పరిస్థితి అంటే ఛాంపియన్ ట్రోఫీలో విజయం సాధించడం పాటు ఐసీసీ ర్యాంకింగ్స్ లో కూడా ఒక్కసారి భారత్ ముందడుగు వేయడంతో మాత్రం అభిమానుల ఆనందాలు మాత్రం అంబరాన్ని తాకాయని చెప్పుకోవాలి. రైట్ కార్తీక్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలవడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్స్ లో సత్తా చాటింది. ముచ్చటగా మూడోసారి ఆ ట్రోఫీని ముద్దాడింది. ఛాంపియన్స్ జట్టు ఎలా ఉంటుందో మరోసారి చూపించింది. బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో రాణించి